వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో నల్గొండలో కాంగ్రెస్ పార్టీ ఇష్యూ అనేది రోజు రోజుకు ముదురుతూ ఉంది. అందులో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారు రీసెంట్ గా కిరణ్ చామల వర్సెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అన్నట్టు కూడా ఇష్యూ నడిచింది. సో అక్కడ మండల పదవులు కావచ్చు, ఇతర పదవులు కేవలం ఒక వర్గానికే ఇస్తున్నారు, ఇంకో వర్గానికి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఈ వర్గం ఆ వర్గం ఎంతవరకు లాస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్లే వరకు అయ్యింది. ఏకంగా జగ్గారెడ్డి గారు బరిలో దిగి ఆ సమస్యను అనేది పరిష్కరించడం అనేది జరిగింది. మళ్ళీ ఇక్కడ చూస్తే మళ్ళీ ఇదే తుంగతుర్తి ఎమ్మెల్యే అలాగే రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్, మొత్తానికి చూసుకున్నట్టయితే కోమటిరెడ్డి బ్రదర్స్ ని అసలు మీరు ఎట్లా గెలుస్తారో చూసా, మీ నల్గొండ జిల్లాలో మా పెత్తనం మీద అది అని చెప్పేసి ఇక్కడ మందుల శామ్యూల్ మాట్లాడడం, తర్వాత దానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రియాక్ట్ కావడం. సో ఇదంతా నల్గొండలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కంచుకోట. అలాంటి కంచుకోటలో చూసుకున్నట్టయితే ఈరోజు కాంగ్రెస్ అంటే ఒకరిపైన ఒకరు విమర్శలు కావచ్చు, తర్వాత గ్రూప్ రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ కొంతవరకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ మందుల శామ్యూల్ గారితో సమస్యనా, లేకపోతే నిజంగా మందుల శామ్యూల్ గారు చేస్తున్న పనులకి ఓర్వెలకి ఇవన్నీ చేస్తున్నారా? ఎక్కడ రచ్చ మొదలైందంటే మాది 2 ఎస్సీ నియోజకవర్గాలకి చిన్న చూపు చూస్తున్నారు, నగరికల్ అలాగే మాకు. అయినా ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఏంటి? మొన్న రాజగోపాల్ రెడ్డి నన్ను అడగకుండా వచ్చి పోతాడు. సరే నేను ఒక ఎమ్మెల్యే ఉన్నా, మరి డెఫినెట్ గా ప్రోటోకాల్ అనేది పాటించాలి కదా. సరే మంత్రి వస్తారు, మంత్రి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గుర్తుకు రారా? ఏమన్నా నల్గొండదే మొత్తం మీ రాజ్యం అనుకుంటున్నారా? ఇక్కడ మేము కూడా 2 ఎస్సీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో ఉన్నాము, మరి మమ్మల్ని ఎందుకు అప్రోచ్ కారు అన్నది మందుల శామ్యూల్ యొక్క వాదన. సో ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, రాజగోపాల్ రెడ్డి ఆనాడు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి శామ్యూల్ ని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను దగ్గరుండి ఎమ్మెల్యేకి గెలిపించిన, నా ఇంటి చుట్టూ 10 సార్లు టికెట్ కోసం అడగడం అనేది జరిగింది. అలాంటి శామ్యూల్ ఈరోజు నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడతారా? సో ఆయన కోట్లు వేసిన వాళ్ళు దయచేసి నన్ను క్షమించండి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం, దీంతో ఒక్కసారిగా మళ్ళీ నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు అనేది హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. సో మరి శామ్యూల్ తోటే ఇష్యూ జరుగుతుందా? ఇంతకు ముందు జరిగినటువంటి ఇష్యూలో కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ అనేది కీ రోల్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో మళ్ళీ తనేమంటుండు, మా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వండి. సో కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంత్రి పదవి ఏ విధంగా ఇస్తారు? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి, ఒక ఎస్టీ లంబాడ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవులు ఇవ్వండి అని చెప్పేసి కూడా మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ స్టేట్మెంట్ నుంచి ప్రస్తుతం ఇష్యూ అనేది ఈ అగ్గి రాజుకుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి నల్గొండ కాంగ్రెస్ రాజకీయాలు ఇవి కొత్త ఏం కాదు, దీనికన్నా ఎక్కువ అయితేనే ఉంటాయి. సో జనాలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజాపాలనని ఆదరిస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి మాట. సో ఒకప్పుడు గ్రూప్ రాజకీయాలు నడిచినాయి, సరే ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు ఎట్లున్నాయంటే నాకు టికెట్ రాకపోయినా పర్వాలేదు, నేను గెలవకపోయినా పర్లేదు, పక్కనోడు మాత్రం గెలవడానికి వీలు లేదు అని చెప్పేసి వాడిని ఒడగించడానికి సొంత పార్టీ నేతలే అంటే ఎక్కువ అవుతున్నారు. ఇంతకుముందు అంటే ఇంత సోషల్ మీడియా లేదు, ఏదున్నా గుట్టుచప్పుడు కాకుండా జరిగేటివి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రతి ఒక్కటి హైలైట్ చేయడంతో ఒక రకంగా పార్టీకి అనేది మైనస్ ఉండే అవకాశాలు ఉంటాయి. దీన్ని అధిష్టానం ఎంత త్వరగా సర్దుమణిగితే అంత కాంగ్రెస్ పార్టీకి బెటర్ అని చెప్పేసి సామాన్య కార్యకర్తలు మాట్లాడుకుంటున్నటువంటి తీరు. మరి నల్గొండ రాజకీయాలపై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.